చందానగర్ ప్రసిద్ధ ఆలయంలో ఈరోజు భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి రద్దీ విపరీతంగా నెలకొంది. రంగురంగుల పుష్పాలతో సాంప్రదాయ అలంకరణలతో దేవతామూర్తులను అద్భుతంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా భారీగా పుష్పాలంకరణ చేయడంతో పాటు కొబ్బరికాయలు, నైవేద్యాలతో స్వామికి విశేష పూజలు సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ కాలనీల నుండి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిలబడి దర్శనం చేసుకున్నారు. ఆలయ యాజమాన్యం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల భద్రత కోసం పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. లక్ష్మీ వల్లభారతాం విశ్వరాచార్య ఈరోజు వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి. అంటే రవి ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఈ మాసం అంతా కూడా ధనుర్మాసంగా పరిగణించింది. ఈ సందర్భంలో రవి ధనస్సులో ప్రవేశించిన తర్వాత శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి. ఈరోజు స్వామివారి మహావిష్ణు స్వరూపంలో శేషశైలమూర్తిగా వైకుంఠ ద్వార దర్శనంగా భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవ, అనంతరం విశేష పంచామృతాభిషేకం, గరుడ వాహన సేవ, అలంకార సేవ, భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు జరుపబడేటువంటి అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి దేవాలయంలో మన హిందూ ధర్మాన్ని అనుసరించి తొలి ఏకాదశి, మోక్షద ఏకాదశి, కార్తీక ఏకాదశి, ఇలా అనేక రకాలైనటువంటి ఏకాదశులు ఉన్నాయి. ఇది దక్షిణాయనం పూర్తి అయి ఉత్తరాయణం వచ్చే ముందు వచ్చేటువంటి ఏకాదశి, అంటే అయనంలో చివరి ఏకాదశి. ఆ సందర్భంగా స్వామివారు శేషశైలమూర్తిగా అందరికీ కూడా దర్శనమిచ్చి సకల సౌభాగ్యాలు, ఆశీర్వచనం అందిస్తారని తెలియజేస్తూ స్వస్తి.